దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్ఎస్పి 25 గేట్ల ఎత్తివేత, దిగువకు 1,00,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో అవుతుంది. ఇది కాదు ముచ్చట, ఇది కాదు, తప్పు రాసిరు, దొంగలు కాదు. ఎస్ఆర్ఎస్పి గురించి రాసినప్పుడు ఇక్కడ పోతే ఇంకోటి రాయాలని ఆయన మీకు తెలియలేదు కానీ మేడిగడ్డ జోలి రాయాలి, లేదంటే కాళేశ్వరం జోలి రాయాలి. ఎందుకంటే ప్రజలు తెలుగుకి వస్తారు నాయన. ఈ సన్నాసులు కాళేశ్వరం పదం వాడకుండా ఎస్ఆర్ఎస్పి, శ్రీరామ సాగర్, మన్ను, మశానం, పొడిసినం, కర్రలు కట్టినామని రాత్రురు. ఎల్లపెల్లి ఎస్ఆర్ఎస్పి జోలి రాసే ముందు కాళేశ్వరం జోలి కూడా రాయాలి. 1,00,000 క్యూసెక్ ఏమైంది, 65,000 క్యూసెక్ల, 6,50,000 క్యూసెక్ల, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇప్పుడు 1,00,000 క్యూసెక్ల ఇంట్లో కిందికి పోతుంది. ఈ 1,00,000 క్యూసెక్లు మేడిగడ్డను టచ్ అవుతుంది, ఈ 1,00,000 క్యూసెక్లు కాళేశ్వరం టచ్ అవుతుంది. కానీ మునగం లెక్క మొగం లెక్క మేడిగడ్డ నిలబడది అని రాయాలి పేపర్లా. ఒకరి దిశ పత్రిక నడిపే సన్నాసుడా, నీ కళ్ళు మింగినాయో మరి చెక్ చేసుకో ఒకసారి. నీ కళ్ళు మింగకపోతే కరెక్ట్ రాయిన వార్తలు. నువ్వు రాయాల్సిన ఎట్లా, గో ఎస్ఆర్ఎస్పి కానీ ఎల్లంపల్లి కానీ గేట్లు ఎత్తినావు, ఎత్తితే మేడిగడ్డలు తగిలినాయి, మేడిగడ్డ పిల్లలు కుంగినాయి, అయినా కూడా మొగోళ్ళ లెక్క నిలబడది. ఏదైతే కాంగ్రెస్ తోటి చేస్తున్న లుచ్చా ప్రచారం ఉందో అంటే దొంగ దోపిడి ప్రజలు చూతగాలని చెప్తారు. వాస్తవ పరిస్థితి అంటే కాళేశ్వరంలో మేడిగడ్డ మొగోళ్ళ లెక్క ఉందని చెప్పాలి. చెప్తారా? కేసీఆర్ గొప్ప పేరు వస్తుంది కదా, మన భయం అది. కాళేశ్వరం కమిషన్ పైన రిపోర్ట్ పైన చర్చ పెడతాం. ఏం బిక్తారు మరి చర్చ పెట్టి? మన్ను కూడా బిక్కలేరు, లోకం కదే అంటారు. ఏం బిక్కలేమని తెలుసు కదా లోకానికి ఆలాడి. ప్రజలు కట్టినా అనుకుంటారు, గేట్లు లేపురట. ఇంకా చూడ కొనసాగుతున్న 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. ప్రస్తుతం ప్రాజెక్టులో 78.86 టీఎంసీలు ఉన్నాయట. భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల నిర్ణయం అని చెప్పేసి అంటాను. ఆయన 78 కాదు, ఆడ ఇంకా పొడుగున్నాయి, డబల్ ఉన్నాయి నీళ్ళు. ఆడ నేడుగట్ల డబల్ నీళ్ళు ఉన్నాయి, అయినా ఏమైతే కులిపోతలేదు. దేవుని కొర్రి, ఆ కాళేశ్వరుని కొర్రి, తామి తండ్రి దేవుడా మా అంత పాపాత్ములు దొరకరు, బాంబులు పెట్టి మరి చేసినామని మా మీద అనుమానం వస్తుంది లోకానికి, దేవుడా మరి అది కూలగొట్టారని మొక్కులు అంటున్నా దేవుణ్ణి. అట్లా కూలిపోదేమో మరి ఆశపడ్డని. ఇంకేంది, నిజామ సాగర్ 11 కోట్ల ఎత్తివేత, 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు పోతాయి. ఇంక అంతే. అసలు కాళేశ్వరం అనే పేరు వాళ్ళకాలంటే ఉచ్చ పడతాను ఒక్కొక్కరికి, కాంగ్రెస్ వానికి పడాలి కదా మరి, ఆ మాత్రం ఉంటది. ఇంకా ఇంతవరకు ఈ వార్త కనిపిస్తుంది. నెక్స్ట్ ఏందా, విధుల్లోనే మందు విందు అంట, ఆపై వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేయటంట కాక. ఓహో కొడుకు, మిషన్ భగీరథ సిబ్బందిపై విమర్శలు. తాండూరు ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదు చేసినట్ట కాకంట డ్యూటీలో ఉండి పెగ్గేస్తానంట. మా అన్న పుల్లు మందు, ఇప్పుడు మా అన్నకు బడ్జెట్ లేదు, ఉన్నా చెప్తా. మా రేవంత్ నగర్ బడ్జెట్ లేదు, ఖజానా నీళ్లు, ఖజానా ఖాళీ అయింది, తాగుబోతుల పైసలే దిక్కు. మరి నాయన నువ్వు డ్యూటీ చేయకపోతావా కానీ నువ్వు తాగు ఫస్ట్, నువ్వు తాగితే మాకు ట్యాక్స్ వస్తుంది, ట్యాక్స్ వస్తే నీకు నెల జీతం ఇస్తాం, నువ్వు చెప్తే నీ పిల్లలకు పింఛన్ ఇస్తాం. అదేరా బాబు మా రాజ్యమే అది. రైజింగ్ తెలంగాణ రైజింగ్, చిన్న రైజ్ అవుతుందా, పొడుగు రైజ్ అవుతుంది, ఇంకోటి తాగుతారంట డ్యూటీలో ఉండి. దాని పేరే ఇందిరామ రాజ్యం. ఏందా, గల్లీ గణేశుడి వద్ద లోకల్ లీడర్ల హవా, తమ్మి ఖర్చంతా మారే, విగ్రహం మొదలు నిమజ్జనం దాకా అంతా నియోజుకుంటాం, చందా రాస్తాం, అన్నదానం చేస్తాం, వినాయక ఉత్సవాల్లో యూత్ కు లోకల్ లీడర్ల భరోసా, స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్లాను, గ్రామాల్లో ఇప్పటికే మొదలైన పొలిటికల్ హీటు, మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లకు సందడి. ఇంకేంది, బీసీ రిజర్వేషన్లపై 3 ఆప్షన్లు, సలహా ఇచ్చిన కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ, 30న కేబినెట్ భేటీలో చర్చ, అదే రోజున స్థానిక ఎన్నికలపై ప్రకటన. అంటే 30వ తారీఖు నాడు ప్రకటన వస్తుంది, రేపు కాక ఎల్లుండి వస్తుంది. మా అన్న రాజ్యం పేరేం పేరు, ఇందిరమ్మ రాజ్యం. మా అన్న ఇందిరమ్మ రాజ్యం కాబట్టి మా అన్న ఏం చేస్తానంటే ఈ గణేష్ మండపాలు పెట్టుకునే కాడికి పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు పైసలు అలకాల కట్టుకుని మండపాల కాడికి పోయి నాయన వినాయక చవితికి మొత్తం ఖర్చు నాదే, రేపు ఓట్లు వస్తున్నాయి తమ్మి నాకు ఓటు వేయాలి, దేవుని కాడ రాయికి బిచ్చగాలని నిన్నమని అని చెప్పినావు. బీజేపీ వాళ్ళు బిచ్చగాలని చెప్పినా మా అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న, మరి మీ కాంగ్రెస్ వాళ్ళు మా హిందూ దేవుళ్ళ కాడికి వచ్చి ఏదైతే హిందువుల ఓట్లకి బిచ్చగాలని చెప్పేసి మాట్లాడినావో
అదే హిందువుల ఓట్లు అడుక్కదినే బిచ్చగాళ్ళు ఇలా మరి కాంగ్రెస్ పార్టీలు గణేష్ మండపాల దగ్గర మరి మాకు వినాయక చవితికి హెల్ప్ చేస్తారట. మరి ఒకసారి మన పార్టీ తుర్కోల పార్టీ, మన కథే తుర్కోల కథ అని ఒకసారి చెప్పురు వాళ్ళకు. మీరేం చేయాలి? ఈద్ ముబారక్ చేస్తామని చెప్పాలి, బక్రీద్ పోయి పండుగలు చేయాలి, పైసలు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి, లేదంటే పక్కబోర్డు ఇంకిత భూమి పెంచాలి. మా దేవుళ్ళ కాడికి వచ్చి మాకేందుకు, మాకేం అవసరం అనే ముందు ఒకసారి ఆలోచన చేయాలి మహేశన్న. అనే ముందు అరే ఈ మాట అనొచ్చా అంటారా, అంటే దీని పర్యవసానం ఏం జరుగుతుందని ఒక రాజకీయ నాయకుడు ఆలోచన చేయి. ఒక పిసిసి అన్న పేరు రాని సరిపోదు, తెలివి ఉండాలి కొంచెమన్నా. తెలివితో మాట్లాడలేదు ప్రజలు ఏమంటారు ఏందనేది. తెలివితో మరలు మాత్రం గట్టిగా కౌంటర్ ఉంటుంది. మరి ఎట్లుంటుంది అనుకుంటున్నావు? ఇక ఇక్కడ చూడలే ఖైరతాబాద్ గణనాథుడు కూడా గవర్నర్ తొలి పూజ చేసినట్ట. విష్ణుదేవ్ వర్మకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు, జోరు వర్షంలోను బారులు తీరిన భక్తులు, హాజరైన ఎమ్మెల్యే దానం ఎంపీ అనిల్ కుమారు అని వారితో స్వామి గవర్నర్ గారు మొదటి పూజ చేశారు. మహాగణపతి వద్ద గర్భిణీ ప్రసవం దాల్చింది. దర్శనానికి వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డ తరుణంలో తల్లి బిడ్డ క్షేమం అని చెప్పేసి ప్రకటించిన వైద్యులు. సో ఆ గణనాథుని సమక్షంలో మరి 12 బిడ్డకు జన్మనిచ్చిందంట. మరి ఒక మంచి సంఘటన కూడా జరిగింది, దేవుని కారణే జరిగింది. సో ఆ తల్లి దర్శనానికి కోసం వచ్చిందంట, మరి అక్కడే డెలివరీ అయింది. సో బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఎవరంటే అదొక వార్త వచ్చింది. మరి గణనాథుని కాడికి పోతారా? ఈ పోయే ముందు జర జాగ్రత్త, ఏడికి పోయినా జర జాగ్రత్త ఊరి. నేను అదొకటే రిక్వెస్ట్ చేస్తాను. ఏ దేవుని కాడికి పోయినా దేవుడు అని పోతే దయ్యం అనేది వస్తుంది ఈ మధ్యలో సమస్యలు. సో మరి అందుకే దేవుని కాడికి పోయినా జర జాగ్రత్త ఊరి.